అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో అంటున్నాడు, నీ అవ్వ అయినటువంటి లోయలోను నీ తల్లి అయినటువంటి యూనికలో విశ్వాసాన్ని నేను చూస్తున్నాను. అదే విశ్వాసము నీయందు కూడా నాకు కనబడుతున్నది అంటున్నాడు. తిమోతి తల్లి అయినటువంటి యూనికే, అతని అవ్వ అయినటువంటి లోయి ఇద్దరు కూడా దేవుని యందు భక్తి కలిగినటువంటి విశ్వాసం కలిగినటువంటి స్త్రీలు. లోయి తాను కలిగినటువంటి విశ్వాసాన్ని, తాను కలిగినటువంటి భక్తిని, నమ్మకాన్ని, క్రమశిక్షణతో కూడినటువంటి నడకను తన కుమార్తె అయినటువంటి యూనికేకు నేర్పించింది. యూనికే తాను కలిగినటువంటి తన తల్లి దగ్గర నుండి తాను నేర్చుకున్నటువంటి భక్తిని, విశ్వాసాన్ని, క్రమశిక్షణను తన కుమారుడైనటువంటి తిమోతికి నేర్పించింది. తిమోతి కలిగినటువంటి సత్ప్రవర్తన, క్రమశిక్షణతో కూడినటువంటి భక్తి, విశ్వాసము చూచినటువంటి వారు అతని తల్లి పెంపకాన్ని మెచ్చుకుంటున్నారు. అలాగే అతని అవ్వైనటువంటి లోయి యొక్క భక్తిని మెచ్చుకుంటున్నారు. తిమోతి యొక్క ప్రవర్తన ఇతరులు మెచ్చుకునే విధంగా, దేవుడు మహిమపరచబడే విధంగా ఉంది. దేవుని బిడ్డలారా, మన బిడ్డలకు మనము శ్రేష్టమైనటువంటి ఆత్మీయ పాఠాలు నేర్పించాలి అంటే వారికి మనం మంచి మాదిరికరమైన తల్లులుగా ఉండాలి. పిల్లలకు విశ్వాసాన్ని నేర్పించాలి. మన బిడ్డలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు దేవుని గురించి, దేవుని ప్రేమను గురించి, ఆయన త్యాగాన్ని గురించి వారితో మనం మాట్లాడాలి. అట్లా కాకుండా మనము పిల్లలతో గడపాల్సినటువంటి శ్రేష్టమైన సమయాన్ని పిల్లలతో గడపకుండా టీవీల్లో సీరియల్ చూసుకుంటూ, లేదా ఇరుగు పొరుగు వారితో పిచ్చాపాటి మాట్లాడుతూ, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ, లేకపోతే వ్యర్థమైనటువంటి వాటిని చూస్తూ సెల్ ఫోన్లలో అనవసరమైన వాటి ముందు మన సమయం గడిపినట్లయితే, పిల్లల్ని నిర్లక్ష్య పెట్టినట్లయితే దానికి తగిన మూల్యం మనం తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. ఒకనాటి అమెరికా అధ్యక్షుడైనటువంటి అబ్రహాం లింకన్ గారు మిలిటరీ సైన్యాధ్యక్షుడితో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సైన్యాధ్యక్షుడు ఒక విస్కీ బాటిల్ తీసుకుని 2 గ్లాసులలో పోసి ఒక విస్కీ గ్లాసును అబ్రహాం లింకన్ గారికి అందివ్వబోయాడంట. అప్పుడు అబ్రహాం లింకన్ మర్యాదగా దాన్ని వారించి, సారీ, నేను మద్యం త్రాగను అని చెప్పాడంట. కాసేపైన తర్వాత ఆ సైన్యాధ్యక్షుడు సిగరెట్ ఒకటి ప్యాకెట్ తీసి, అందులో నుంచి ఒక సిగరెట్ తీసి అబ్రహాం లింకన్ గారికి అందివ్వబోతుంటే మరలా అబ్రహాం లింకన్ అతన్ని ప్రేమతో వారించి, సారీ, నేను నా జీవితంలో సిగరెట్ కాల్చనని, మద్యము ముట్టనని నేను ఒకరికి ప్రమాణం చేసినాను అని చెప్పినాడంట. ఆ మాట విన్నటువంటి సైన్యాధ్యక్షుడు ఆశ్చర్యపోతూ, ప్రమాణం చేశావా? ఎవరికి అని ఆశ్చర్యంగా అడిగాడంట. అప్పుడు అబ్రహాం లింకన్ చిరునవ్వుతో, నా చిన్ననాటి సంఘటన చెబుతాను విను అని చెప్పి, నాకు 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రోగము కలిగి మరణంతో పోరాడుతున్నటువంటి నా తల్లి నన్ను తన చేతుల్లోకి తీసుకొని, నా కుమారుడా, నేను ఎక్కువ కాలం బ్రతకనని డాక్టర్లు చెప్పేశారు. నేను కన్ను మూసినా మనం ప్రేమించే దేవుడు కునుకడు, నిద్రపోడు. నువ్వు పెద్దవాడి అయ్యే తర్వాత ఆ దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. నువ్వు పేదల పక్షాన నిలబడాలి. నువ్వు దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడబడాలి అంటే నీ జీవితంలో నువ్వు ఎన్నడూ కూడా సిగరెట్ ముట్టనని, మద్యం త్రాగనని నాకు మాట ఇవ్వు అని చెప్పి నా తల్లి తన చేతిలో నా చెయ్యి వేయించుకొని ప్రమాణం చేయించింది. నా తల్లి ప్రార్థన, నా చేత చిన్నతనంలోనే చేయించినటువంటి ఆ వాగ్దానము నేను త్రోవ తప్పకుండా కాపాడగలిగాయి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఆ వాగ్దానమును విస్మరించలేదు, నా పరిశుద్ధతను పాడు చేసుకోలేదని అబ్రహాం లింకన్ చెప్తూ ఉండగానే ఆసక్తిగా ఎదురుగా కూర్చొని వింటున్నటువంటి ఆ సైన్యాధ్యక్షుని కళ్ళలో నుంచి కన్నీళ్లు గారుతుంది. కన్నీరు కారుస్తున్నటువంటి ఆ సైన్యాధ్యక్షుని చూసినటువంటి అబ్రహాం లింకన్, అరేరే, అదేంటి, నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి కన్నీళ్లు తుడుచుకుంటూ, 9 సంవత్సరాల వయసులోనే నీ చేత అంత గొప్ప ప్రమాణం చేయించినటువంటి నీ తల్లి వంటి గొప్ప తల్లి నాకు కూడా ఉంటే ఎంత బాగుండు. నేను ఈరోజు ఇలా త్రాగుబోతున్న అయ్యేవాడినే కాదు అని విలపించాడంట. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన తల్లి, నీ కుమారుడి యొక్క మంచి ప్రవర్తన, నీ కుమార్తె యొక్క సత్ప్రవర్తనను, వారు కలిగినటువంటి భక్తిని, క్రమశిక్షణతో కూడిన
నడకను చూచినటువంటి మిగిలిన వాళ్ళు, అయ్యో నీ తల్లి వంటి తల్లి నాకు కూడా ఉంటే ఎంత బాగుండు అని ఇతరులు మెచ్చుకునే విధంగా నీ పిల్లలను నువ్వు పెంచుతున్నావా? లేక వారిని పట్టించుకోకుండా, ప్రార్థన నేర్పించకుండా, నీ కుటుంబంలో ఆత్మీయ వాతావరణాన్ని కలిగించకుండా, యవ్వన కాలంలో క్రీస్తు కొరకు వాళ్ళు ఎలా జీవించాలో నూరిపోయకుండా, వయసు వచ్చినటువంటి నీ పిల్లలు ఎలాగ జాగ్రత్తగా జీవించాలో వారికి జాగ్రత్తలు నేర్పకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నావా? ఒకవేళ నీవు నిర్లక్ష్యంగా జీవిస్తున్నట్లయితే నీ బిడ్డలు చెడు అలవాట్లకు బానిసలైపోయి, చెడు ప్రవర్తనకు లోనైపోయి, పరిస్థితులు చేజారిపోయి, ఇతర ఆత్మీయుల ముందు తమ జీవితాన్ని పాడు చేసుకుని కన్నీళ్లు గారుస్తూ, అయ్యో నీ తల్లి లాంటి తల్లి నాకు కూడా ఉంటే ఎంత బాగుండు, ఈ చెడు అలవాట్లకు నేను లోనయ్యేవాడినే కాదు కదా అని ఆ సైన్యాధికారి ఏడ్చినట్లు ఏడిస్తే ఏం లాభం? కనీసం ఈ రోజు నుండైనా నీ పిల్లల కొరకు సమయం కేటాయించు. వారికి నేర్పించాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు నేర్పించు. వారికి ప్రార్థన నేర్పించు, ఉపవాసం నేర్పించు, దేవుని యొక్క విలువను వారికి నేర్పించు. ఈ రోజు నుండైనా వారితో నువ్వు సమయం గడిపి వారికి ఆత్మీయ పాఠాలు నేర్పించినట్లయితే ఒక యూనికే వలె, ఒక లోయి వలె, ఏ రీతిగా తిమోతిని పెంచినారో, క్రమశిక్షణతో కూడిన భక్తిని నేర్పించారో ఆ రీతిగా కనుక నీవు ఉన్నట్లయితే, నీ బిడ్డలకు నీవు విశ్వాసం ఇచ్చినట్లయితే, ఆ పిల్లలు ఎదిగి ఒకానొక దినమందు ఒక అబ్రహాం లాగా, ఒక మోషేలాగా, ఒక యోసేపు లాగా ఎదిగి ప్రభువును మహిమపరుస్తారు. దేవుని రాజ్యం కొరకు వాళ్ళ యవ్వన జీవితాన్ని దేవుని కొరకు వారు జీవిస్తారు. అట్టి కృప ప్రభు మీకు దయచేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీరు ఇచ్చినటువంటి వాక్యానికి స్తోత్రం నాయన. తల్లిదండ్రులముగా మేము కలిగినటువంటి విశ్వాసము మా బిడ్డలకు ఇవ్వబడుతుంది. మేము ఏమి కలిగి ఉంటామో అదే మా బిడ్డలకు ఇస్తాము. అది విశ్వాసమైన, అవిశ్వాసమైన, చెడుతనమైన, మంచితనమైన ఏదైనా సరే మేము కలిగిన దాన్ని మా బిడ్డలకు ఇస్తున్నాం. మేము కలిగిన విశ్వాసాన్ని అది మా తర్వాతి తరానికి అందించబడేలా నీతి ప్రవర్తన మాకు దయచేయండి. తిమోతి తల్లి యూనికే, ఆమె తల్లి లోయి కలిగిన విశ్వాసాన్ని తన కుమార్తెకి ఇచ్చింది. ఆమె కలిగిన విశ్వాసాన్ని తన కుమారుడు తిమోతికి ఇచ్చింది. అతను కలిగినటువంటి భక్తి విశ్వాసాన్ని పౌలు గారు గుర్తిస్తున్నాడు. తిమోతి ప్రవర్తనను బట్టి అతని తల్లి పెంపకాన్ని, అమ్మమ్మ భక్తిని మెచ్చుకునేలా ప్రభు గణపరచబడేలా ఉన్నాయి. అలాంటి జీవితం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క తల్లికి, తండ్రికి మీరు దయచేయండి. ప్రభువా, దయతో నా ప్రార్థన ఆలకించండి. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు జయం దయచేయండి. అనారోగ్యవంతులు మీరు ముట్టండి. ఇబ్బందుల్లో, కష్టాల్లో, నాయన సమస్యలో కూరుకుని పోయిన వారికి విడుదలను, విమోచనను దయచేయండి. జయము దయచేయండి. స్వస్థపరచండి, కృప చూపించండి. నా ప్రార్థన ఆలకించమని యేసు సర్వశక్తిగల నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా, రక్షణ పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. మరణం నుండి రక్షించగలవాడు, నరక బాధల నుంచి తప్పించే శక్తి కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన కార్చినటువంటి రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము దొరుకుతుంది. కాబట్టి కలువరి శిలువలో క్రీస్తు నీ కొరకే తన రక్తాన్ని గార్చినాడు. ఆయన బలియాగం అయిపోయినాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఇచ్చే పిలుపును తిరస్కరించవద్దండి. ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.